ముందుగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా నారా లోకేష్ బాబు గారికి, అచ్చం నాయుడు గారికి, పార్టీ ప్రెసిడెంట్ ఆంధ్ర రాష్ట్రానికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మా ఎమ్మెల్సీ అండ్ జోనల్ ఇన్ఛార్జ్ అయిన రామ్ గోపాల్ రెడ్డి అన్న గారికి, అలాగే మా దొరబాబు అన్న గారికి, నా సహచరు అందరూ సిఆర్ రాజనన్న గారు, బాలాజన్న, హేమలత గారు, అలాగే చంద్రప్రకాష్ అన్న కొన్ని ఇంట్లో ఫంక్షన్ కాబట్టి రాలేకపోయారు. అలాగే తేజస్వి అక్క గారు కూడా శుక్రవారం వచ్చి ప్రెస్ మీట్ చేస్తానని చెప్పారు. సో అన్నగారు చెప్పినట్టు మేము 6 కలిసి దొరబాబన్న ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ఎవరికి సీట్ వచ్చినా కలిసిమెలిసి పని చేస్తామని చెప్పి ప్రయాణం చేశాము. సో సీట్ అనేది ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి అది ఎవరికి వచ్చినా మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి అన్ని నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా పనిచేసి ఈ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, రేపు రానున్న ఎలక్షన్లో గెలిచి కూడా మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వడానికి మేమంతా సంసిద్ధమయ్యే రాజకీయం చేశాము. అలాగే రానున్న రోజుల్లో చిత్తూరు ప్రజలకి కూడా మేమందరూ చర్చించుకొని ఉన్నతమైన ఆలోచనలతో ముందుకెళ్తామని మనవి చేసుకుంటున్నాం.